తెలంగాణ రాజకీయ పార్టీల్లో వలసలు జోరందుకుంటున్నాయి. ఇతర పార్టీల నుంచి అధికార పార్టీకి, అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ 90% నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. రాజకీయ పార్టీల్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇతర పార్టీల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో తమ పట్టు నిరూపించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ, హామీలిస్తూ తమ పార్టీల్లో చేర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. అధికార టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. అంతకుముందు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల కీలక నేతలు కూడా కారెక్కారు. తీరా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అధికార పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కడం లేదని కొంతమంది నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. మొదటి జాబితాలో స్థానం దక్కకపోవడంతో వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దంపతులు కారు దిగి హస్తంగూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమేష్ రాథోడ్ కూడా అదే బాటలో వెళ్లారు. టికెట్లు రాకపోవడంతో నిరాశ, నిస్పృహల్లో ఉన్న మరికొందరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగి శోభ కూడా త్వరలో పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. అధికార పార్టీలో 90% టికెట్లు ప్రకటించినా ఆ స్థాయిల్లో వ్యతిరేకత రాలేదన్న అభిప్రాయంతో గులాబీ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలో చేరేందుకు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రోజు వలస నేతలతో చేరికలతో తెలంగాణ భవన్ సందడిగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు తటస్థంగా ఉండే కుల సంఘాలను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వలసలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్తో నేతలను కారెక్కించుకుంటోంది. తాజా మాజీ శాసనసభ్యులు కూడా నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నా కారెక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వలసలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజాక్షేత్రంలో పట్టు నిరూపించుకునే పనిలో పడ్డాయి.